హే గాయ్స్, ఈరోజు మీకు ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ఆనియన్ అండ్ ఇంకా 2 పచ్చిమిర్చి అయితే తీసుకొని పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకుని అండ్ ఇంకా బౌల్ పెట్టి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి 2 ఎగ్స్ అయితే వేసేసాను అనమాట. సో ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా నేను దీంట్లోనే కొంచెం గరం మసాలా అయితే వేసాను. సో ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా, నేను పక్కకి తీసేసుకొని అదే బౌల్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసాను. సో ఇంకా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు, కారం అయితే వేసాను అండ్ ఇంకా కొంచెం గరం మసాలా కూడా. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుని ఒక 5 to 10 minutes ఉంచేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నేను ఏదైతే రైస్ ఉందో దీంట్లో వేసేసాను. సో ఇప్పుడు రైస్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైతే నేను ఎగ్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను సో అది కూడా వేసేసాను. వేసేసుకుని కలుపుకొని ఒక 5 to 10 minutes ఉంచుకోవాలి. సో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఫ్లేవర్ కోసం. సో ఇంకా నేను ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్ రౌండ్గా కట్ చేసుకుని లెమన్ వేసుకొని కలుపుకొని అయితే తింటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో